సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడే కొంతమంది కోచెస్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 పై అయితే కొంతమంది హెడ్ కోచెస్ అయితే మాస్టర్ ప్లాన్స్ అయితే వేస్తున్నారు. అందులో రీసెంట్ గానే ప్రో కబడ్డీ సీజన్ 12 కి పాట్నా పైరేట్స్ టీమ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి అనూప్ కుమార్ మాత్రం మాస్టర్ ప్లాన్ మామూలుగా వేయలేదు. తన ప్లాన్ డైరెక్ట్ గా తెలుగు రైడర్స్ టీమ్ మెయిన్ ప్లేయర్ అయినటువంటి విజయ్ మలిక్ పై అయితే పడింది. తెలుగు రైడర్స్ టీమ్ కనుక ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో ఈ ఒక్క మిస్టేక్ కనుక చేసిందనుకో విజయ్ మలిక్ ని తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు ఖచ్చితంగా వదిలేసినట్టే. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో పాట్నా పైరేట్స్ టీమ్ కి అయితే రీసెంట్ గానే అనూప్ కుమార్ హ్యాస్ హెడ్ కోచ్ గా వచ్చాడు. మనందరికీ తెలిసిందే ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే తనే హెడ్ కోచ్ గా ఉండబోతున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అయితే అనూప్ కుమార్ అడిగాడు, ప్రో కబడ్డీ సీజన్ 12 లో మీరు ఎలా టీమ్ ని బిల్డ్ చేయబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అని చెప్పేసి. దానికి అనూప్ కుమార్ మాత్రం వేరే లెవెల్ గా ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఈవెన్ మాస్టర్ ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. ఇది అనూప్ వచ్చేసి ఏమన్నాడంటే, తెలుగు రైడర్స్ టీమ్ లో ఒక మెయిన్ ప్లేయర్ అయితే ఉన్నాడు, తనే విజయ్ మలిక్. విజయ్ మలిక్ ని కనుక తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు రిటైన్ చేసుకోకపోతే విజయ్ మలిక్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి ప్రో కబడ్డీ సీజన్ 12 లో. ఎందుకంటే విజయ్ మలిక్ ఇస్ ద బెస్ట్ ప్లేయర్. విజయ్ మలిక్ ఏ పొజిషన్ లో అయినా ఆడతాడు. ఈవెన్ ఎక్కడైనా కూడా రైట్ పాయింట్స్ అయితే తెస్తాడు. డిఫెన్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. కెప్టెన్ మెటీరియల్ కూడా. సో విజయ్ మలిక్ లాంటి ప్లేయర్స్ మా టీమ్ లోకి వచ్చారనుకో ఖచ్చితంగా మేమైతే కప్పు కొడతాము. సో వి టార్గెట్ విజయ్ మలిక్ ఇన్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ అని చెప్పేసి అనూప్ కుమార్ అయితే అన్నాడు. సో తెలుగు రైడర్స్ టీమ్ మటుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి విజయ్ మలిక్ ని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలేకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆప్షన్ లోకి వదిలేశారనుకో పాట్నా పైరేట్స్ టీమ్ వాళ్ళు ఎంత బిట్టు పెట్టి కొనడానికైనా రెడీగా ఉన్నారని అనూప్ కుమార్ అయితే చెప్పాడు. తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజయ్ మలిక్ ని ఆప్షన్ లోకి అయితే వదిలేయకూడదు. ఎందుకంటే విజయ్ మలిక్ ని కనుక ఒక్కసారి ఆప్షన్ లోకి వదిలేశారనుకో మళ్ళీ విజయ్ మలిక్ ని తిరిగి టీమ్ లోకి తీసుకురావడం అనేది చాలా అంటే చాలా టఫ్ టాస్క్ అయిపోతుంది. సో ఆప్షన్ లోకి అయితే వదిలేకుండా విజయ్ మలిక్ ని ఖచ్చితంగా తెలుగు రైడర్స్ టీమ్ అయితే రిటైన్ చేయాలి. అలాగైతేనే విజయ్ మలిక్ తెలుగు రైడర్స్ టీమ్ లో అయితే ఉంటారు. బై మిస్టేక్ లో కనుక ఆప్షన్ లోకి వదిలేసారా ఇంకా గోవింద్ అనే చెప్పుకోవచ్చు. తెలుగు రైడర్స్ టీమ్ మటుకు ఆప్షన్ లోకి విజయ్ మలిక్ ని వదిలేసి పెద్ద మిస్టేక్ మాత్రం అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సిందే. సో ఇంకొకవేళ కనుక తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు ఆప్షన్ లోకి విజయ్ ని వదిలేసారనుకో తెలుగు రైడర్స్ టీమ్ అంత దళిద్రం టీం ప్రో కబడ్డీలో ఇంకేది ఉండదు. సో గైస్, మరి తెలుగు రైడర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 కి విజయ్ మలిక్ ని రిటైన్ చేసుకుంటారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.